హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ బిట్ చూడండి. రైట్ డిఫరెంట్ 2-digit నెంబర్స్ యూజింగ్ డిజిట్స్ 3, 4, 5. ఈ 3, 4 అండ్ 5 ఇచ్చిర్రు కదా, దీన్ని మనం 2 digits నెంబర్గా ఫామ్ చేయాలి. డిఫరెంట్ 2 digits నెంబర్స్ రాసి చెక్ వెదర్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2, 3, 5, 6, 9. చెక్ చేయండి. ఇప్పుడు డివిజబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేయాలి. మనకి ఇచ్చిన నెంబర్స్ వచ్చేసి 3, 4, 5. దీంతో ఇప్పుడు మనం 2 digits నెంబర్స్ ఫామ్ చేయాలి కదా. 2 digit నెంబర్స్ ఏమేమి వస్తాయి? 3, 4 34, 3, 5 35, నెక్స్ట్ 4, 3 43, 4, 5 45, నెక్స్ట్ 5, 3 53, 5, 4, 5, 4, 54. 2 digit నెంబర్స్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వచ్చేసి 34. ఈ నెంబర్స్ అనేవి 2 digit నెంబర్స్ అనేవి 2తో 3తో 5తో 6తో 9తో డివిజబుల్ అవుతాయా కాదా అనేది చెక్ చేయాలి. 34 ఉంది. 34 2తో చెక్ చేయాలంటే 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 34 ఈజ్ divisible by 2. 3తో డివిజబుల్ అవుతుందా కాదా? 34 అనేది 2తో డివిజబుల్ అయ్యింది. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయాలి కదా. 3 + 4 7. 7 అనేది 3 టేబుల్లో వస్తుందా? రాదు కాబట్టి 3తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 5తో డివిజబుల్ అవ్వాలంటే 1s ప్లేస్లో 5 0 ఉండాలి కదా, లేదు కాబట్టి 5తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 6తో డివిజబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? 2తో 3తో డివిజబుల్ అవ్వాలి. 2తో డివిజబుల్ అయింది కానీ 3తో డివిజబుల్ కాలే కదా, కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయండి. 4 + 3. 4 + 3 వచ్చేసి 7. 7 కాబట్టి 9తో కూడా డివిజబుల్ అవ్వదు. 34 ఈజ్ డివిజబుల్ బై 2. ఓన్లీ 2తోనే డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ తీసుకోండి. 35. 35 ఈజ్ divisible by 35 అనేది ఏ నెంబర్స్తో డివిజబుల్ అవుతుందో చెక్ చేయండి. 2తో డివిజబుల్ అవుతుందా 35? 1s ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉండాలి కానీ లేవు కాబట్టి 2తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే 5 + 3 8. 8 అనేది 3 టేబుల్లో వస్తుందా? నో, రాదు కాబట్టి 3తో డివిజబుల్ అవ్వదు. 5తో డివిజబుల్ అవ్వాలి అంటే 1s ప్లేస్లో మనకి 0, 5 ఉండాలి. 5 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 6తో డివిజబుల్ అవ్వాలంటే 2తో 3తో డివిజబుల్ అవ్వాలి కానీ 2తో 3తో డివిజబుల్ అవ్వలే కాబట్టి 6తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయండి. 5 + 3 8. 8 అనేది 9 టేబుల్లో వస్తుందా? నో, రాదు కాబట్టి 35 ఈజ్ డివిజబుల్ బై 5. ఓన్లీ 5తోనే డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ నెంబర్ తీసుకోండి. 43. 43 ఈజ్ divisible by 43 అనేది ఏ నెంబర్స్తో డివిజబుల్ అవుతుందో చెక్ చేద్దాం. 2తో డివిజబుల్ అవ్వాలంటే 1s ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉండాలి. 2తో డివిజబుల్ అవ్వదు. 3తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయండి. 4 + 3 7 అవ్వదు. 5తో డివిజబుల్ అవ్వాలంటే 1s ప్లేస్లో 0, 5 ఉండాలి. 5తో డివిజబుల్ అవ్వదు. 6తో అవ్వాలంటే 2తో 3తో డివిజబుల్ అవ్వాలి కానీ 2తో 3తో దేంతో డివిజబుల్ అవ్వలే. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే 4 + 3 వచ్చేసి 7. 7 అనేది 9 టేబుల్లో వస్తుందా? నో, రాదు కాబట్టి 9తో కూడా డివిజబుల్ అవ్వదు. 43 ఈజ్
నాట్ డివిజబుల్, సారీ ఇక్కడ నాట్ రావాలి. 43 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2, 3, 5, 6, 9. దేంతో కూడా డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 45 తీసుకోండి. 45 అనేది 2తో డివిజబుల్ అవ్వాలి కదా. 2, 3, 5, 6, 9. 2తో డివిజబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉండాలి. లేదు కాబట్టి 2తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయండి. 5 + 4 9. 9 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఎస్ 45 ఈజ్ డివిజిబుల్ బై 3 టేబుల్ వస్తుంది. నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుందా రాదా చెక్ చేయాలంటే వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 6తో డివిజబుల్ అవుతుందో చెక్ చేయాలంటే 2తో 3తో డివిజబుల్ అవ్వాలి. కానీ ఓన్లీ 3తోనే డివిజబుల్ అయ్యింది, 2తో డివిజబుల్ అవ్వలే కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే సమ్ చేయండి. 5 + 4 9. 9తో డివిజబుల్ అవుతుంది. 45 is divisible by 3, 5, 9. Next 53. 53 is divisible by 53 అనేది డివిజబుల్ అయిందా కాదా చెక్ చేద్దాం, అవుతుందా కాదా చెక్ చేద్దాం. 2తో డివిజబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 లేదు కాబట్టి 2తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే 1 యాడ్ చేయండి. 5 + 3 8. 8 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి 3తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 5తో డివిజబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్లో 0, 5 ఉండాలి. లేదు కాబట్టి 5తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 6తో డివిజబుల్ అవ్వాలంటే 2తో 3తో డివిజబుల్ అవ్వాలి. కాలే కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే 5 + 3 8. 53 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2, 3, 5, 6, 9. దేంతో కూడా డివిజబుల్ అవ్వలేదు. నెక్స్ట్ 54 తీసుకోండి. 54 5 + వన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 54 ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 + 4 9. 9 వచ్చింది కాబట్టి 3తో కూడా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ అవ్వదు. 2తో 3తో డివిజబుల్ అయింది కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయండి. 5 + 4 9. 9 టేబుల్లో 9 వస్తుంది కాబట్టి అవుతుంది. 54 ఈజ్ డివిజబుల్ బై 2, 3, 6 and 9. 9తో కూడా డివిజబుల్ అవుతుంది. ఓన్లీ 5తోనే డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 7th బిట్ చూద్దాం. చూడండి, రైట్ ద స్మాలెస్ట్ డిజిట్ అండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ సో దట్ ద నెంబర్స్ ఫార్మ్డ్ ఆర్ డివిజబుల్ బై 3. 3తో డివిజబుల్ అవ్వాలి. మనం ఇక్కడైతే ఏదైతే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాస్తామో ఆ నెంబర్ అనేది మనకి 3తో డివిజబుల్ అవ్వాలి. చూడండి, మనకు ఒక బ్లాంక్ ఇచ్చి ఇక్కడ నెంబర్ ఇచ్చిర్రు, దానికి మనం స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి కదా. స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి 3తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయాలి కదా. 6 + 7 13, 13 + 2 15, 15 + 4 వచ్చేసి 19. అంటే ఈ 19కి మనకి స్మాలెస్ట్ నెంబర్ అడిగారు కదా. స్మాలెస్ట్ నెంబర్ అంటే మనం ఇక్కడ ఫస్ట్ 1 నుండి స్టార్ట్ చేద్దాం. 19కి మనం 1 యాడ్ చేసినాం అనుకోండి 20 వస్తుంది. 20 అనేది 3 టేబుల్లో వస్తుందా? నో, రాదు. 2 యాడ్ చేయండి, 21 వస్తుంది. 3 7s are 21 అంటే 3తో డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? స్మాలెస్ట్ నెంబర్ 2 అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసి 19 వచ్చింది. 19కి మనం గ్రేటెస్ట్ నెంబర్ అంటే 9 యాడ్ చేయండి. 19కి 9 యాడ్ చేసి మనకి 28 వస్తుంది. 28 అనేది 3 టేబుల్లో వస్తుందా? నో, రాదు. 27 8 యాడ్ చేయండి. 8 యాడ్ చేసి ఏమొస్తుంది మనకి? 27 వస్తుంది. అంటే 3 టేబుల్లో వస్తుంది. గ్రేటెస్ట్ నెంబర్ మనం ఏం యాడ్ చేస్తున్నాం? 8 అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి 2, 8 2 or 8. స్మాలెస్ట్ నెంబర్ అయితే 2, గ్రేటెస్ట్ నెంబర్ అయితే 8. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి.
4765 2 వచ్చింది. ఇక్కడ 1 చూడండి 4765 2 ఉంది కదా, ఇందులో స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏమొస్తుంది, గ్రేటెస్ట్ నెంబర్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయండి, అది 3తో డివిజబుల్ అవ్వాలి కదా, యాడ్ చేయండి, సమ్ చేయండి. 4 + 7 11, 11 + 6 17, 17 + 5 22, 22 + 2 24. 24 అనేది 3తో డివిజబుల్ అవుతుంది, కానీ మనకి ఇక్కడ ఒక నెంబర్ రావాలి కదా, మరి ఆ ఏ నెంబర్ వస్తే డివిజబుల్ అవుతుంది? 24 అనేది 8తో డివిజబుల్ అవుతుంది, 3తో డివిజబుల్ అవుతుంది. 24 అనేది మనకి 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 1 యాడ్ చేసినాం అనుకోండి 25 వస్తుంది. 25 అనేది 3తో డివిజబుల్ అవుతుందా? నో. 2 యాడ్ చేసినాం అనుకోండి 26 వస్తుంది. 26 అనేది మనకి 3తో డివిజబుల్ అవుతుందా? నో. ఇక్కడ మనకి ఏమొస్తుంది, 3 యాడ్ చేసినాం అనుకోండి, 3 యాడ్ చేసి ఏమొస్తుంది 27. 27 అనేది మనకి 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ యాడ్ చేసి ఏమొచ్చింది, సమ్ 24 వచ్చింది కదా, 24కి గ్రేటెస్ట్ నెంబర్ అంటే దీనికి +9 యాడ్ చేసినాం అనుకోండి, +9 యాడ్ చేసి ఏమొస్తుంది మనకి 33 వస్తుంది. 33 అనేది మనకి 3తో డివిజబుల్ అవుతుంది కదా, అంటే గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 9. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ నెంబర్ చూడండి 72215. ఇందులో వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి, యాడ్ చేయండి. 7 + 2 9, 9 + 1 10, 10 + 2 12, 12 + 5 17. 17కి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్. 17 అనేది 3తో డివిజబుల్ అవ్వదు. స్మాలెస్ట్ నెంబర్ 1 తీసుకున్నాం అనుకోండి 18. 18 అనేది 3తో డివిజబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది, కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1. అదే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, యాడ్ చేసి 17 వచ్చింది. 17కి 9 యాడ్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది 26. 26 అనేది మనకి 3 టేబుల్లో వస్తుందా? నో. నెక్స్ట్ 8 యాడ్ చేయండి, 8 యాడ్ చేసి ఏమొస్తుంది 25 వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనం 8 తీసుకున్నాం అనుకోండి 17 + 8 ఏమొస్తుంది 25 వస్తుంది. 25 అనేది 3 టేబుల్ వస్తుందా? నో. 17కి మనం 7 యాడ్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది 24. 24 అనేది 3 టేబుల్లో వస్తుంది. 3 8 24 కాబట్టి మనం గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి 7. 8th బిట్ చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు 123 సో దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 5. 123 ఇచ్చిర్రు నెంబర్, 8th వన్ వచ్చేసి మనకి 123. 123 ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 5. 5తో డివిజబుల్ అవ్వాలంటే మనకి వన్స్ ప్లేస్లో 0 ఆర్ 5 ఉండాలి. ఇక్కడ మనకి 123 ఉంది. 123 స్మాలెస్ట్ నెంబర్ మీన్స్ 1 నుండి స్టార్ట్ చేయండి. 123కి మనం +1 చేసినాం అనుకోండి ఏమొస్తుంది మనకి 124 వస్తుంది. డివిజబుల్ అవుతుందా 5తో? నో అవ్వదు. ఇదే 123కి మనం 2 యాడ్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది 125 వస్తుంది. 125 వన్స్ ప్లేస్లో 5 ఉంది కదా, అంటే 5తో డివిజబుల్ అవుతుంది, కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 2. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 2. ఓకే. నెక్స్ట్ 9th బిట్ చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ హ్యాస్ టు బి సబ్ట్రాక్టెడ్ మీన్స్ మైనస్ చేయాలి. ఇందాక మనం యాడ్ చేసినాం కదా, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సో దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 10. 256 ఉంది. 10తో డివిజబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్లో ఏముండాలి 0 ఉండాలి. కాబట్టి 0 రావాలంటే మనం దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, 6ని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది కదా. 256 - 6 250. 6 - 6 0, వన్స్ ప్లేస్లో 0 వచ్చింది కదా. సబ్ట్రాక్ట్ డివిజబుల్ బై 10, 10తో డివిజబుల్
అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ దేన్ని సబ్ట్రాక్ట్ చేసినాం మనం? 6ని సబ్ట్రాక్ట్ చేసినాం. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 6. Thanks for watching this video. Please like, share and subscribe my channel.